హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ అనేది చాలా టేస్ట్గా ఉంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా గ్రేప్స్ తీసుకుందామండి. ఈ గ్రేప్స్ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉన్నాయండి. నేను మా వారిని గ్రీన్ గ్రేప్స్ తీసుకురమ్మన్నాను, కానీ ఇవి తీసుకొచ్చారు. ఇవి కొంచెం రెడ్డిష్గా అలాగే గ్రీన్గా అలా ఉన్నాయండి. చూడడానికి బాగున్నాయి, అలాగే తింటే కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి. అయితే ఇప్పుడు నేను జ్యూస్ చేస్తున్నానండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని కళ్ళుప్పు వేసుకొని ఈ గ్రేప్స్ని అందులో వేసేసుకుందామండి. ఒక అరగంట సేపు వరకు ఇలాగా ఈ సాల్ట్ వాటర్లో ఉంచడం మంచిదండి. మనకి స్ప్రే మందులు కొడతారు కాబట్టి అలాగా అందులోంచి తీసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు స్వీట్కి తగ్గట్టుగా పటికి బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి, మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఇలాగా గ్రీను కాదు, రెడ్ కాకుండా ఉందన్నమాట. ఈ జ్యూస్ అనేది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.